ఇక వచ్చే నెలలోనే సర్పంచ్ ఎన్నికలు, ఎంపీటీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ సైతం సిద్ధమవుతున్న సర్కార్ మార్చి నుంచి విద్యార్థులకు వరుస పరీక్షల నేపథ్యంలో ఇప్పటికే బ్యాలెట్ పేపర్ల ముద్రణ పూర్తయింది కాబట్టి వచ్చే నెలలోనే స్థానిక సంస్థ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నది. అంతేందుకు ఇప్పుడు ఆయన ఫారెన్ టూర్ స్టార్ట్ అవ్వగానే, ముఖ్యమంత్రి ఫారెన్ టూర్ స్టార్ట్ అవ్వగానే ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుంది. మరి రిజర్వేషన్ పెంచకుండా ఎట్లా వస్తుంది? రిజర్వేషన్ పెంచకుండా ఎట్లా వస్తుంది? అంతు తెలుస్తారు జనం కూడా. ఇక వచ్చే నెలలో స్థానిక నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నది. మార్చి 2 నుంచి 25 వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు, మార్చి 21 నుంచి ఏప్రిల్ 2 వరకు 10వ తరగతి పరీక్షలు జరగనున్నాయి. ఆ తర్వాత డిగ్రీ ఎగ్జామ్స్, ప్రవేశ పరీక్షలు వరుసగా నిర్వహిస్తుండటంతో అంతకు ముందే స్థానిక ఎన్నికలను పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్టుగా సమాచారం. ఒకవేళ కనుక వచ్చే నెలలో కాకపోతే ఇక అది మే లేదంటే అంతకు మించి, మే తర్వాత అంతకు మించి అంటే సుమారుగా జూన్ జూలై కల్లా మళ్ళీ ఎలక్షన్స్ నిర్వహించే అవకాశం ఉంది. ఇంకా ఒక 6 నెలలు పొడిగించే అవకాశం ఉన్నది. స్థానిక సంస్థలో బీసీ రిజర్వేషన్ నివేదికకు డెడికేటెడ్ కమిషన్ సిద్ధమైంది. దానిని త్వరలోనే ప్రభుత్వానికి అందించనుంది. అనంతరం కేబినెట్ భేటీలో రిజర్వేషన్లపైన సర్కార్ నిర్ణయం తీసుకుంది. అందుకు అనుగుణంగా స్థానిక రిజర్వేషన్ ఖరారు చేసి వివరాలు ఎన్నికల కమిషన్కు అందించనుంది. అటు పథకాలు అమలు, ఇటు ఎన్నికలు. ఈ నెల 26న రైతు భరోసా, భూమి లేని రైతు కుటుంబాలకు ఆర్థిక సాయం వంటి పథకాలు అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. వాటితో పాటుగా కొత్త రేషన్ కార్డులను జారీ చేయనున్నట్టు ప్రకటించింది. వీటి వల్ల మైలేజ్ వస్తుందని, అదే టైంలో స్థానిక సంస్థ ఎన్నికలు నిర్వహించడం ద్వారా కూడా రాజకీయంగా మంచి ఫలితాలు ఉంటాయని భావిస్తున్నట్టుగా టాక్ వినిపిస్తోంది. ఆదివారం నిర్వహించినటువంటి మామూలు సమావేశంలో ఈ విషయాలు మాట్లాడుకొచ్చారు. సో సర్పంచ్ ఎన్నికలకి అంత సిద్ధమైందట. ఒకవేళ కనుక ఫిబ్రవరిలో లేకపోతే ఎన్నికలు, ఫిబ్రవరిలో కనుక ఎన్నికలు లేకపోతే అది సుమారుగా జూన్ వరకు వెళ్ళే అవకాశం, జూన్ 5 కల్లా ఎన్నికల నిర్వహణ జరుగుతుంది.